మేమైతే గర్వంగా చెప్పుకుంటున్నాం. వాళ్ళు చెప్పుకుంటారా? వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు ఓటు? ఏదో మీకు 2500 ఇస్తా, 4000 ఇస్తా, ఎవరికైనా వచ్చినాయా 2500, 4000? ఆ రైతు ఉన్న పథకాలకే పైసలు లేవు, అబద్ధాలు ఆడి ఓట్లు గుంచుతందుకు. వాళ్ళ నాయకుని పేరు చెప్తే మీరు ఉరికిపోతారు. అయితే అందుకే మేము ఎవరైతే భారతదేశానికి, మన రాష్ట్రానికి, మన గ్రామానికి పనిచేసేటోళ్లకు ఓటేయమని. నేను ఈ గ్రామానికి పెద్దలు చెప్పిండు 6 సార్లు వచ్చిన. ఇక్కడ 2 డ్రైనేజీలు ఇచ్చిన నేనే. అప్పుడు మనను ఎంపీ వేయంగానే మనం ఢిల్లీ పంపిస్తారు, మా పని ఢిల్లీలో ఉంటుంది. అయినా కూడా ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ప్రతిసారి మన ప్రాంతానికి రావాలని, మా ఊరు ధర్మస్థలం మేము పక్కకు ఉన్నాయి, ప్రతిసారి మా చుట్టుపక్కల గ్రామాలు ఎట్లున్నాయి, మా వికారాబాద్ ఎట్లుంది, మా తాండూరు ఎట్లుంది, మా శంకర్పల్లి ఎట్లుంది, మన సంఖ్యపల్లి ఎట్లుంది అని కూడా వచ్చిన కదా. 5 సార్లు 6 సార్లు వచ్చిన. తప్పనిసరిగా వస్తాను. వచ్చినప్పుడు ఈ సమస్య ఉంటే ఈ కల్వర్ట్ అయినా ఆడ 2 డ్రైనేజెస్ 20 లక్షలు నేను ఇచ్చిన. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరన్నా వచ్చిండ్రా? ఓకే, ఎప్పుడన్నా నేను తప్ప ఇంకెవరన్నా ఎంపీ వచ్చిండ్రా నాకంటే ముందు? ఒక ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, పెద్ద మనిషి. ఎంపీ ఎవరన్నా వచ్చిండ్రా? రాలేదు. అయితే తప్పనిసరిగా ఇంకోటి నాకు సంతోషం ఏంటంటే ఈ ఊర్లో చైతన్యవంతులు. ఎందుకంటే ఈ ఊర్లో అన్నిట్లో ఎక్కువ జర్నలిస్టు, చదువుకున్న వాళ్ళే చదువుకొని రాస్తారు. పట్నంలో జర్నలిస్ట్ ఎవరంటే సంకపల్లి నుంచి, ఎవరిని అడిగినా సంకపల్లి నుంచి. అందరు జర్నలిస్ట్ ఆంధ్రప్రభానిగా ఇక్కడనే, ఆంధ్రజ్యోతిని అడిగినా ఇక్కడి నుంచే సంకపల్లి. ఈడ ఏముందో నీళ్ళలో ఏమో మంచిగా ఉన్నాయేమో కానీ మీరు నిజంగానే చైతన్యవంతులు. ఇంకోటి నాకేం సంతోషం అంటే ఎన్నోసార్లు ఇక్కడ గాంధీ స్టాచ్యూ ఉన్నది, అక్కడ ఈ స్టాచ్యూ ఉన్నది, పూలదండ వేయాలి సార్, పూలదండ వేయాలన్నారు. అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇక్కడ ఉన్నది. నేను ఎప్పుడు గాంధీ స్టాచ్యూ అన్న, ఈ స్టాచ్యూ అన్న, ఊరు పెద్ద మనుషుల స్టాచ్యూ అన్న పూలదండ వేసేటప్పుడు ఆ స్టాచ్యూ మొత్తం దుమ్ము పట్టి ఉంటుంది, పాత పూలదండలు ఎండిపోయి ఉంటాయి. అవి పీకాలే, ఆ దుమ్ము దుల్పాలే, మళ్ళీ వేయాలి. కానీ ఇక్కడ వేసినప్పుడు ఎంత సంతోషం అంటే అది మంచిగా శుభ్రంగా కడిగినరు, పాత పూలదండలు తీసిందంటే నిజంగానే ఈ గ్రామంలో ఏమో ఉన్నది. మళ్ళోసారి మీ అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.